నీ గురించి నిజాలు అన్నీ నాకు మొత్తం తెలిసిపోయే శైలజ. నువ్వు చాలా చెడ్డదానివి శైలజ. నువ్వొక మనిషివి కాదు, నువ్వు రాక్షసివి. నువ్వు నా కుటుంబ సంతోషాలకి పట్టిన పెద్ద గ్రహణం లాంటి దానివి. నాకన్నీ గుర్తొచ్చేశాయి. నువ్వు ఆ అమాయకపు పిల్లల్ని చంపేశావు కదా. రేఖ వాళ్ళ నాన్నని జైల్లో నువ్వే చంపించావు కదా. నన్ను నా పిల్లలకి దూరం చేసేశావు నువ్వు. కానీ ఇక్కడ నీ ధైర్యం చూడు. ఇంత పెద్ద పాపాలు చేసిన తర్వాత కూడా నా కుటుంబానికి శ్రేయోభిలాషలాగా నువ్వు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేశావు. నువ్వేం మాట్లాడుతున్నావు నర్మదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను చాలా బాగున్నాను. ఇంకా ఇది నీకు చాలా బ్యాడ్ న్యూస్ శైలజ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. నేనే ఎందుకు, నువ్వు చూస్తూ ఉండు రాఘవ్ నిన్ను ఏం చేస్తాడో. వాడి ముందు నేను నీ పాపాల చిట్టా మొత్తం తెరిచి పెట్టేస్తాను. నా హారం దొంగతనం చేసేశారు. నా హారం ఎక్కడ కనిపించట్లేదు. నేను అన్ని చోట్ల వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. ఏమైంది దివ్యోజన? నా హారం ఎక్కడ కనిపించట్లేదు. అది అల్మార్లోనే ఉండాలి. నా జ్యువెలరీ మొత్తం అల్మార్లోనే పెట్టాను. నా వస్తువులన్నిటి లెక్క నాకు బాగా తెలుసు. కానీ హఠాత్తుగా నా హారం ఎక్కడ పోయిందో నాకు తెలియట్లేదు. దివ్యోజన, నర్మదా ఆంటీ మమ్మల్ని పైకి రమ్మన్నారు ఏదో విషయం చెప్పడానికి. మేము ఒకసారి ఆంటీతో మాట్లాడొచ్చిన తర్వాత మీ హారం వెతుకుతాం. ఆ సగం మెమరీ ఉన్న మనిషి నా జ్యువెలరీ కంటే నీకు ఎక్కువైపోయారా? ఇలా చూడు దివ్య, మర్యాదగా మాట్లాడు. బావా వదిలే ప్లీజ్. నగల విషయం వచ్చేసరికి తనకి బుర్ర పాడైపోతుందిలే. తన తరపున నేను సారీ చెప్తున్నా. చూడు దివ్య, మనం వెతుకుదాంలే. నువ్వు లాస్ట్ టైం ఇక్కడ పెట్టావు చెప్పు. అది చాలా మంచి హారం, నాకు చాలా ఇష్టం ప్రతీక్. రాఘవ్, పదండి మనం కూడా వెళ్దాం. నర్మదా ఆంటీ వెయిట్ చేస్తుంటారు. నర్మదా ఆంటీ వీళ్ళని మాట్లాడడానికి మేడ మీదకి ఎందుకు రమ్మని చెప్పింది? ఎందుకే అమ్మ ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? నర్మదా, నువ్వు చాలా పెద్ద పొరపాటు పడుతున్నట్టున్నావు. నువ్వు నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నావు? నిందలు వేస్తున్నానా? అసలు నిందలు వేసేదే నువ్వే అమాయకుల మీద. నిజాయితీ పరుడైన రేఖ వాళ్ళ నాన్న మీద, నా మీద, రేఖ మీద. ఎందుకు శైలజ? ఎందుకు? డబ్బుల కోసమా? అత్యాశతోనా? నువ్వు ఈ రోజు రాఘవ్తో ఏం సాయం చేయించబోయావు? ఈనాటి పార్టీలో నేను అందరి ముందు లీగల్ పేపర్స్ మీద సైన్ చేయించి నా అన్నయ్య చివరి కోరిక నెరవేరుస్తాను. మీ అన్నయ్యకు కూడా నీ మీద నమ్మకం లేదు శైలజ. ఆయనకి తన 12 ఏళ్ల కొడుకు మీద నమ్మకం ఉంచడం కరెక్ట్ అనిపించింది. ఇంత నీచమైన దిగజారిన ఆడదానివి నువ్వు. అయినా నిజం చెప్పనా, ఈ రోజు కూడా నీలో ఏమంత పెద్ద మార్పు లేదు. మంచితనం అనే ముసుగు వేసుకొని అమ్మవారి జాగరణలు చెయ్యడం వల్ల నీ పాపాలేం తొలగిపోవు శైలజ. సరే సరే ఒప్పుకుంటాను, నేను తప్పులు చేశాను. కానీ నేనేం చేసినా సరే కేవలం నా పిల్లల కోసం చేశాను. ఎలా అయితే నువ్వు నీ పిల్లల కోసం ఏమైనా చేయగలవో అలాగే నేను కూడా ఒక తల్లినే కదా. వీరేంద్ర, ప్రతీక్ల మీద ప్రేమతో నేను మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని చూడలేకపోయాను. నేను కూడా ఇదే కోరుకున్నాను. నేను ఒక్కటే కోరుకున్నాను, నా పిల్లలకు కూడా అదే విలాసవంతమైన జీవితం దక్కాలి, నా అన్నయ్య తన కుటుంబానికి ఇచ్చినట్టు. నువ్వు నా జీవితాన్ని చూసావు కదా. నా దగ్గర ఏమీ లేవు, నాకు ఎప్పుడూ ఏమీ దక్కలేదు. నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఉందంటే అది లోటు, సమస్యలే. నా పిల్లలు ఇబ్బంది పడ్డం, సమస్యలతో పేదరికంలో బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఒక నిస్సహాయ తల్లిని. ఏం చేసినా సరే అది నా పిల్లల కోసమే చేశాను. నన్ను ఒక నిస్సహాయ, ఒక అమాయకురాలైన ఆడదాన్ని అనుకుని క్షమించేసేయ్.
పాపపు పనులకి నిస్సహాయత అనే పేరు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? రాఘవ వస్తున్నాడు నర్మదా. నర్మదా విను విను ప్లీజ్. రాఘవ నన్ను అమ్మవారి కంటే గొప్పగా చూస్తాడు. తన దృష్టిలో నన్ను దిగజార్చకు. నిజం చెప్పాలంటే నేను రాఘవని నా బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను. తనకి ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. రాఘవ మీదొట్టు నువ్వు నా విషయం ఏమి చెప్పకు, నీకు దండం పెడతాను. రాఘవ నన్ను ఇంకా చాలా ఆపు. నువ్వు నీ ఈ నీచమైన నోటితో నా రఘు పేరు కూడా పలకకు. నీకు రఘు కేవలం ఒక సాధనం మాత్రమే, ఆస్తి దోచుకోవడానికి. నేను నా కొడుకు మిమ్మల్ని ఎప్పటికీ కూడా క్షమించలేము. నర్మదా నన్ను క్షమించు. వదలను. నీకు ఎప్పటికీ క్షమాపణ దక్కదు. నన్ను క్షమించు. ఎప్పటికీ క్షమించను. నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తావంటే నేను నిన్ను క్షమాపణ అడిగినప్పుడు కదా నర్మదా. ఇది అమ్మ అరిపే కదా. అమ్మా, నర్మదా ఆంటీ, అమ్మా, నర్మదా ఆంటీ. అమ్మా, నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ. అమ్మా, నర్మదా ఆంటీ ఏమైంది? నర్మదా ఆంటీ! ఏం జరిగింది? నర్మదా ఆంటీ ప్లీజ్ ఎలా జరిగింది? తొందరగా అంబులెన్స్ కి కాల్ తొందరగా చేయండి. ఫోన్. నర్మదా ఆంటీ లేవండి అమ్మా, ప్లీజ్. అమ్మా, కళ్ళు తెరవమ్మా. తొందరగా అంబులెన్స్ ని పిలువు. అమ్మా, నర్మదా ఆంటీ, కళ్ళు తెరవండి ఆంటీ. నీళ్ళు ఏమ్మా, నీళ్ళు తీసుకురామా. కళ్ళు తెరవండి ఆంటీ ప్లీజ్. నర్మదా అమ్మా, లేదు రాఘవ, పాపం. ఇప్పుడు మీ అమ్మ ఎప్పటికీ కళ్ళు తెరిచి చూడలేదు, ఎప్పటికీ చూడలేదు.